ప్రణామాలు సాయి. రాముడు నీకు మేలు చేయాలి. సాయి, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళొస్తున్నారు మీరు? కేశవ్ని చూడ్డానికి వెళ్ళాను. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ముందుటి కంటే బాగానే ఉన్నాడు, కానీ మత్తు పదార్థాలకి అలవాటు పడ్డాడు. మత్తు పదార్థాల అలవాటు నుంచి అంత తొందరగా బయటపడలేడు. చాలా కష్టం. కష్టమే కానీ అసాధ్యం కాదుగా. కావాల్సిందల్లా దృఢ సంకల్పం, శక్తి ఒక్కటే. ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చేస్తాడు. నేను మీ ఇద్దరికి ఏమైనా సహాయం చేయగలనా? ఎంత ఆలస్యమైనా సరే పర్వాలేదు. షావుకార్ గారితో మాట్లాడిన తర్వాత తిరిగిరా. ఆయన మనకి కంబళ్ళు తయారు చేయమని చెబితే మన పరిస్థితి మెరుగుపడుతుంది. నువ్వు నిశ్చింతగా ఉండు కావేరి. షావుకారి గారు ఈసారి పని నాకే ఇస్తారు. నేను కూడా రానా? బజార్లో కొన్ని సామాన్లు కూడా కొనాలి. ఇంకా మనకి ఉన్ని కూడా అవసరం ఉందిగా. వద్దు వద్దు, నువ్వు ఇంట్లోనే ఉండు. అవసరమైన వస్తువులన్నీ నేనే తీసుకొస్తాను, సరేనా? అలాగే. బజారులో పని తొందరగా ముగించుకొని సాయి దగ్గరికి వెళ్తాను నేను. నాకు తెలుసు అబ్దుల్ ఇప్పుడు తన పనిలో మునిగిపోయి ఉంటాడు. ఇప్పుడు సాయికి సేవ చేయడానికి నాకు కాస్త అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు మాకు వయసు అయిపోయింది సాయి. తెల్లారిందో లేదో అప్పుడే సాయి పక్కన తయారయ్యాడు. పరిస్థితి ఇలాగే కొనసాగిందంటే నేను పందెంలో ఓడిపోతాను. ముసల్తనం మమ్మల్ని బలహీనం చేసింది. నా భార్య చూపు కూడా బాగా మందగించింది. అంటే మందగించటం అంటే ఇంచుమించు అంధురాలే. కానీ ఏం చేస్తాం, నీళ్లు లేకపోతే ఇంట్లో ఏ పని అవ్వదు సాయి. ఇక ఒంటరిగా నీళ్లు తెచ్చుకోవడం మా ఇద్దరిలో ఏ ఒక్కరి వల్ల అవ్వదు. అందుకనే మేము కలిసి ఒకరికొకరం ఆసరా చేసుకొని నడుస్తాము. ఈ అబ్దుల్ వీళ్ళకి సాయం చేసి సాయి చేత శబాష్ అనిపించుకోకముందే వీళ్ళకి నేనే సాయం చేయాలి. మేమిద్దరమే ఉండేది. నీళ్లు కూడా ఎక్కువ అవసరం ఉండదు మాకు. మేమిద్దరం ఒకేసారి అవసరమైనన్ని నీళ్లు తీసుకెళ్తాము. ఇవ్వండి, నేను అమ్మా, నేనుండగా మీరు బరువులు మోయడం ఏంటి? ఇలా ఇవ్వండి. ఆ బిందెని నాకు ఇవ్వండి. ఇవ్వమ్మా, ఇది కూడా ఇవ్వు. ఇది కూడా. అయ్యో బాబు, నువ్వు ఒక్కడివే ఇన్ని బిందెలు. నువ్వేమీ దిగులు పడకమ్మా. నేను వీటిలో నీళ్లు నింపి మీ ఇంటికి తీసుకొస్తాను. సాయి, నేను వీళ్ళకి సేవ చేయొచ్చుగా? నాకు తెలుసు సోదరా, నీ మనసులో ఉద్దేశం ఏంటో. కానీ నేను కూడా ఓటమిని ఒప్పుకోను. షిరిడీ వదిలిపెట్టి నువ్వే వెళ్తావు చూడు. ఇది తప్పు. మనం ఎప్పటి నుంచో నిరీక్షిస్తున్నాం. ఈయన సమయాన్ని వృధా చేయడం తప్ప ఇంకేం లేదు. ఓపిక పట్టు తాత్య. ఇక్కడ ఇదంతా సహజమే. కిషన్ లాల్, సర్కార్, దయచేసి నాకు ఇంకొంత గడువు ఇవ్వండి. ఇప్పుడు డబ్బులకి చాలా ఇబ్బందిగా ఉంది. నీ కొడుకు ఇప్పుడు పెద్దవాడయ్యాడుగా, తను కూడా నీకు సహాయం చేస్తుండాలే.
అతనేం సాయం చేస్తాడు ఇతనికి? అసలు అతనే ఇతనికి పెద్ద భారంగా మారాడు. వీళ్ళ అబ్బాయి చెడు సవాసాలకు అలవాటు పడి పేకాట ఆడటం మొదలు పెట్టాడు సర్కార్ గారు. అక్కడ కొడుకు పేకాట్లో డబ్బులు పోగొట్టుకుంటున్నాడు, ఇక్కడేమో తండ్రి అప్పులు తీర్చలేక గడువు అడుగుతున్నాడు. పేకాట ఆడడానికి నీ కొడుకు దగ్గర డబ్బులున్నాయి గాని తీసుకున్న అప్పుకి వడ్డీ కట్టడానికి లేవే. తీర్చేసేవాడిని, కానీ ఏం చేయను, వాడు డబ్బులన్నీ తీసుకుంటాడు. అలాంటి కొడుకుని 4 తగిలించి ఇంట్లోంచి బయటికి గెంటేయాలి. చూడు, రేపటికల్లా డబ్బులు ఇవ్వలేదనుకో, నీ పొలంలోని ధాన్యాన్ని అమ్మేసి మరీ జమ చేసుకుంటా. హరి ఓం. పాటిల్ని తన కొడుకుని లోపలికి పంపించు. నువ్వు అక్కడికి వెళ్ళు. అలాగే సర్కార్ గారు. పాటిల్ గారు, మిమ్మల్ని ఇంకా తాచని సర్కార్ గారు లోపలికి రమ్మంటున్నారు. నేను సహాయం చేయనా? వద్దులే అబ్దుల్, అంత బరువేమీ లేవు, నేను మోసుకెళ్తాను. నేను నీకు సాయం చేస్తాను అబ్దుల్, నిన్ను షిరిడీ నుంచి బయటికి పంపించడానికి. రాణోజీ, నేను నీకేమైనా సహాయం చేయగలనా? అయ్యో వద్దు సాయి, నేనుండగా మీరు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అయినా ఇంత బరువులు మోయటం నాకు అలవాటే. నేను రోజు ఇంతకంటే ఎక్కువ బరువు ఉన్న కంబల మూటలు ఎత్తుకొని బజారుకు వెళ్తాను. సాయి, ఈ రోజు మీరు కూడా తెలుసుకుంటారు నాలో కూడా శక్తి ఉందని. మీ ఇల్లు ఎక్కడండి? సాయి ఆగండి, వీళ్ళని దీంట్లో కూర్చోబెడదాం. నమస్కారం కులకర్ణి సర్కార్ గారు. నేనైతే మీ దగ్గర అప్పేం తీసుకోలేదుగా, మరి ఏ సమస్య వచ్చిందని మమ్మల్ని ఇద్దరిని ఇక్కడికి పిలిపించారు? సమస్య ఉంది పాటిల్ గారు, పైగా అది జటిలమైంది కూడా. నిజం చెప్పాలంటే అప్పులో వడ్డీలో అయితే వాటిని వసూలు చేసుకోవడం నాకు చాలా సులభం. కానీ కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే వాటి నష్టాన్ని డబ్బుతోనో వస్తువులతోనో భర్తీ చేయలేము. మీరే చెప్పండి, అలాంటి నష్టాన్ని భర్తీ చెయ్యాలంటే ఏం చెయ్యాలో? మీరేమంటున్నారు? కాస్త వివరంగా చెప్పండి. వివరంగానే చెబుతాను. మీ సుపుత్రుడు మా అబ్బాయికి మద్యపానమనే దురలవాటు నేర్పించాడు. నేనా? నేనెందుకు చేస్తాను అలా? నేను ఇప్పటిదాకా మద్యాన్ని చూడని కూడా చూడలేదు. ఆహా, అంటే నువ్వు చెప్పేది నిజం, నా కొడుకు చెప్పేది అబద్ధమా?
కేశవ్, కేశవ్ కిందికి రా. వచ్చి మీ నాన్నకి చెప్పు నేను నీకు సహాయం చేశానని. ఈయన నన్ను అనుమానిస్తున్నాడు. వస్తాడు, వచ్చి చెప్తాడు, నిజం చెప్తాడు. కేశవ్, ఓసారి కిందికి రా. చెప్పు కేశవ్, ఈ తాత్యానే కదా నిన్న మద్యం దుకాణం దగ్గరికి తీసుకెళ్ళింది? కేశవ్ చెప్పు, నేను నిన్ను తీసుకెళ్లానా? కేశవ్, ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నేను నిజమే చెప్తున్నాను. నువ్వు నన్ను నీతో పాటు అక్కడికి తీసుకెళ్లేదా? బట్టి ఎక్కడుందో నాకు చెప్పింది నువ్వేగా. కానీ చాలు. నేనింకేం వినదలుచుకోలేదు. చూశారా పాటిల్ గారు, విన్నారుగా? మీ అబ్బాయి మీ ముందు తన తప్పును అంగీకరించాడు. తాత్య ఈ రోజు వరకు ఆ మద్యం దుకాణం దగ్గర కాలు కూడా పెట్టలేదు. ఇంకా మద్యం తాగడం అనే ప్రశ్నే లేదు. అంటే కావాలనే నా కొడుకును చెడగొట్టడానికి తాత్య ఇదంతా చేశాడు. ఎందుకు? తాత్య, అసలు జరిగిందేమిటో చెప్పు. ఇదంతా చెయ్యమని మీ నాన్నగారే నిన్ను ఉసిగొల్పారు కదూ? చెప్పు. నాన్న అసలు షిరిడీలోనే లేరు. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే కలలో కూడా ఎవరి గురించి చెడుగా ఆలోచించరు. అలాంటిది కేశవ్ని చెడగొట్టమని ఎలా చెప్తారు? నేనసలు సారయ్య బట్టి దగ్గరికి తీసుకెళ్లలేదు. వీడటు వైపు వెళ్తున్నప్పుడు నేను చెప్పిన మాట నిజమే. ఆ చిన్నటి దారిలో షిరిడీవాసులు ఎవరూ రాకపోకలు చెయ్యరని. ఎందుకంటే అక్కడ సారల బట్టులుంటాయి. నేను వీడిని ప్రోత్సహించడానికి కాదు, ముందు జాగ్రత్తలు హెచ్చరించడానికి చెప్పాను. అబద్ధం చెప్తున్నావు నువ్వు. అసలు సంగతి ఏంటో ఇప్పుడే తెలుస్తా. ఒకసారి అటు చూడు. ఆగండి. మీరిద్దరూ చాలా తొందరలో ఉన్నారు. కనీసం నా కోసమైనా కాస్త మెల్లగా నడవండి. సరే సాయి. సరే సాయి. ఇదిగో అమ్మా, మీ నీళ్ళు ఇక్కడ పెట్టాను. ఇక నుంచి రోజు నేను మీకోసం నీళ్లు తెచ్చిస్తుంటాను. మీ ఇల్లు దారిలోనే ఉంది కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది ఏముండదు. బాబు, మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. సర్కార్, మీరు నన్ను రమ్మన్నారంట. నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? హరి ఓం. కంగారు పడాల్సిందేమీ లేదు. నువ్వొక నిజం చెబితే చాలు. ఇతను నా కొడుకు కేశవ్. వీడు నీ బట్టి దగ్గరికి సారాయి తాగడానికి వచ్చాడా? చచ్చాను. ఇతను కులకర్ణి సర్కార్ కొడుక. ఇప్పుడు ఏం జవాబు చెప్పాలి? జవాబు చెప్పు. సర్కార్ గత కొన్ని రోజులుగా వస్తున్నాడు. కేశవుని మొదటిసారి నీ దగ్గరికి తీసుకొచ్చిన అబ్బాయి అదిగో ఆ కుర్రాడు కదూ? ఇతన్ని నేను ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాను.
చెప్పండి. నేను మీ బట్టి దగ్గరికి ఇప్పటి వరకు అడుగు పెట్టానా? కేశవ్ ఒక్కడే వచ్చాడు కదా. భగవంతుడా, కేశవ్ వాళ్ళని అబద్ధం చెప్పేటట్టు చేస్తున్నాడు. మాకు ఒక కొడుకున్నాడు. తను పని కోసం మాకు దూరంగా ఎక్కడో నగరంలో ఉంటున్నాడు. కలవడానికి వస్తూ ఉంటాడు కదమ్మా. వస్తాడు, సంవత్సరానికి ఒక్కసారి, అది కూడా కొన్ని రోజుల కోసం. వాడు నగరానికి వెళ్ళి మారిపోయాడు సాయి. అక్కడి గాలి బాగా వంటబట్టింది వాడికి. మేం వాడికి చెప్పాం ఇక్కడికి వచ్చి ఏదైనా పని చేసుకోమని. కాని వాడంటాడు మళ్ళీ ఇక్కడికి వచ్చేటట్లయితే అసలు పంపించడం ఎందుకు అని. అప్పుడు మేము వాడితో అన్నాము, ఒకవేళ నువ్వు ఇక్కడికి రాకపోతే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళొచ్చుగా అని. అప్పుడు వాడేమన్నాడంటే ఇల్లు చిన్నది సరిపోదు అన్నాడు. చూడు చూడు సాయి, ఈ ఒక్క గది ఉన్న ఇంట్లోనే వాడు పెరిగి పెద్దవాడయ్యాడు. వాడు చిన్నప్పుడు రాత్రిపూట నిద్రపోయేవాడే కాదు. ఎందుకంటే నేను పెద్దగా గురక పెట్టేవాణ్ణి. అందుకని వాడికి పగలు నిద్ర వచ్చేది. చదువులో బడిలో మందకొడిగా ఉండేవాడు. అప్పుడు నేను గది బయట పడుకోవటం మొదలు పెట్టాను. ఎప్పుడైతే వాడు కాస్త పెద్దవాడయ్యాడో అప్పుడు వాడికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని నా భార్య కూడా లోపల గదిలో పడుకోవడం మానేసింది. వాడిప్పుడు అంటున్నాడు నగరంలో వాడింట్లో మా కోసం చోటు లేదంట. వాడి రాక కోసం చూసి చూసి మా కళ్ళు అలసిపోయాయి సాయి. అంధకారం ఆవరించింది నా కళ్ళని. కానీ వాడు ఆ నగరం జిలుగు వెలుగుల్లో తప్పిపోయాడు సాయి. అయ్యో, మా కష్టాలు బాధలు చెప్పుకునే ఆరాటంలో నేనిది మరిచిపోయాను. ఇవాళ మా ఇంటికి అతిథులు వచ్చారని, వాళ్లకు ఏదైనా అతిథి మర్యాదలు చెయ్యాలని. అయ్యయ్యో, అదేం అవసరం లేదమ్మా, మీరు శ్రమ తీసుకోకండి. అతిథులు దేవుడితో సమానం. దేవుడి సేవలో శ్రమేమీ ఉండదు సాయి. ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇదిగో బాబు, లడ్డు తీసుకోండి. పరిస్థితి చూస్తుంటే కేశవ్ ఈ అబ్బాయి మీద నింద వేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి కాళ్ళు చేతులు విరగ్గొట్టుకోకుండా క్షేమంగా బయటపడాలంటే నేను సర్కార్ చెప్పిందే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు అతను అబద్ధమే చెప్తాడు. ఎప్పుడైతే నువ్వు ఎలాంటి తప్పు చెయ్యవో, ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నిర్భయంగా ఉండాలి నువ్వు. ఎదుటి వారి కళ్ళలో కళ్ళు పెట్టి ఆత్మవిశ్వాసంతో నిజమేదో అదే చెప్పాలి. గుర్తుపెట్టుకో, ఒక తప్పుడు మనిషి ఎప్పుడు కూడా ఒక మంచి మనిషి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడలేడు. చెప్పండి, మౌనంగా ఎందుకున్నారు? సర్కార్కి సమాధానం చెప్పండి. కేశవ్ని మీ దగ్గరికి నేను తీసుకొచ్చానా?
చాలా రోజుల తర్వాత మా ఇంటికి కళ వచ్చింది. అసలు మా ఇంటికి ఎప్పుడూ ఎవ్వరూ రారు. ఈ రోజు మీరొచ్చారు. మీతో పాటు 2 సహాయకుల్ని కూడా తీసుకొచ్చారు. ఇద్దరూ మాకు సహాయం చేశారు. మీకిష్టమైతే నా చేతులతో నేను మీకు లడ్డూ తినిపిస్తాను. తిను సాయి, లడ్డూ తిను. సరే అమ్మా, మీ ఇష్టం. ముందుకు రా అమ్మా. కొంచెం కుడివైపుకి. కొంచెం ఎడం వైపుకి. కాస్త కుడివైపుకి. ఎడమకి. కాస్త కుడికి.